ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశం. నీ నాలుక వశంలోనే నీ జీవము, నీ మరణము కూడా నీ నాలుక వశంలోనే ఉన్నాయి. నీ ఆశీర్వాదము, నీ శాపము, నీ మేలు, నీ కీడు నీ నాలుక కిందనే ఉన్నాయి. నీ నాలుకలోంచి ఆశీర్వాదాలు పలికితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ నాలుకలోంచి జీవ సంబంధమైన మాటలు పలికినట్లయితే నువ్వు జీవంతో నింపబడతావు. నీ నాలుకలోంచి శాపగ్రస్తమైన మాటలు బయటికి రావద్దు. బూతులు కానీ, సరసోక్తులు కానీ, ఎలాంటి అబద్ధములు కానీ, మరణకరమైనటువంటి మాటలు కానీ నీ నాలుకలోంచి బయటికి రావద్దు. చాలామంది మీ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని శపిస్తూ ఉంటారు, భర్తను శపిస్తూ ఉంటారు, తమను తాము శపించుకుంటూ ఉంటారు, మరణం గురించి పలుకుతూ ఉంటారు. ఇలాంటి శపితమైన మాటలు కానీ, ఇలాంటి మరణకరమైన మాటలు కానీ నీ నోటిలోంచి బయటికి రావడానికి వీల్లేదు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివి, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. ఆశీర్వాదం మాత్రమే పలకాలి, అప్పుడు నువ్వు దీవింపబడతావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.